మంచి అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్తా వరంగల్లో. ఇప్పటి వరకు చూడలేని చాలా మందికి తెలియని అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్తున్నాను. రైట్, ఓకే. అరే అరే రియల్ నాగుపాము, పెద్ద నాగుపాము, శ్వేతనాగు అంటారు దీన్ని. శ్వేతనాగు ఉంది, శ్వేతనాగు దైవ సర్పం. వరంగల్లో ఎక్కడో శ్రీశైలం కాదు, ఎక్కడో మన కొండకోనలు కాదు, లేదా అరకు వ్యాలీ కాదు. గ్రేట్ కదా, మీద అన్నిటికంటే మీద. అవును. ఎండాకాలం ఎట్లా బతుకుతాయి అవి మరి చెప్పు? ఎండాకాలం ఎట్లా బతుకుతాయి చెప్పు? అంత ఎండాకాలంలో 4 months ఎలా బతుకుతాయి చెప్పు? చాలా ఈజీగా ఎక్కొచ్చు కదా నాతో పాటు. పాములు ఏం లేకపోతే చాలు. పాములు ఉన్న వాటి దాంట్లో వెళ్తాయి. నేను నమస్తే పెడతా, రావు పాము నమస్తే పెడతా. భద్రకాళి చెరువు. ఇగో ఇట్లా పెబుల్స్ లాగా. పెబుల్స్ అంటే తెలుసు కదా, దాని ఇట్లా నడవడం మంచిది కదా. అవును. అక్కడ శివుడును పార్వతి దేవుడు ఉన్నారు కదా, ఆ టెంపుల్ లోపలదా? ఇక్కడ నేను చెప్తా. ఇక్కడ ఇక్కడే
వాళ్ళకి చూపిస్తారా ఎట్లా ఉంటుంది? అమ్మో జాగ్రత్త. ఇప్పేసిన. అక్కడ కాలు పెట్టకు, అటు పెట్టకు, ఇటు పెట్టు, ఇటు పెట్టి నన్ను పట్టుకో, అటు పెట్టకు, అక్కడ కూర్చోపోతే అట్లా ఉంటాయి ఇవన్నీ గుహలు. ఇక్కడ పెట్టుకో. రైట్ రైట్. మునులు ప్రతిష్ఠించారు, లింగం ప్రతిష్ఠించారు. ఒకప్పుడు ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసిన గుహలు ఇవి. అక్కడ ఉంది ఏదో డోర్స్ లాగా క్లోజ్ చేసేసారు. అవునవును, ఒకప్పుడు సెయింట్స్ మునులు ఋషులు ఇక్కడ ధ్యానం చేసుకునే ప్లేస్ అన్నమాట. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ఓకే, బాగా అమేజింగ్. ప్రదేశం ఇది. ఇక్కడ మానవ సంచారం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ధ్యానం చాలా ఏకాగ్రతగా నడపచ్చు, అద్భుతంగా ధ్యానము కొనసాగించవచ్చు. బావి లోపల జలగాల ఆట ఆడుతుంది కదా, రుద్రమాదేవి సినిమాలోనా? శివనగర్ల ఆ బావి, శృంగారపు బావి. చూడు లైట్గా వాటర్ ఎట్లా వస్తున్నాయో. బాగుంది కదా. మనం ఎన్నో ప్లేసెస్, ఎన్నో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆధ్యాత్మిక కేంద్రం అని, దైవస్థలం అని మనము అన్ని రోజులు గడపడానికి నానా తిప్పలు పడతాం. కానీ హన్మకొండలో నగరం నడిబొడ్డున నుండి కొంచెం దూరంలో ఒక అద్భుతమైన స్థలం ఉంది. అది ప్రకృతికి నిలయం, కులస్థానం. ఇక్కడ ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసిన ఒక పుణ్యక్షేత్రం ఇది. ఇలాంటి అద్భుతమైన స్థలాన్ని ఈరోజు వినాయక చవితి నాడు మేము దర్శించి అందులో అక్కడ పూజలు చేసి ధ్యానం చేసుకున్నాము. ఇలాంటి స్థలము మేము ఇప్పుడు చెప్పము ఇది ఎలాంటి స్థలమో, మీరే కనుక్కొని ముందు ముందు మాకు చెప్పాలి. మరి తప్పనిసరిగా మీరు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శించి ఇటు మానసిక ఉల్లాసం, అటు ఆధ్యాత్మిక ఆనందం రెండూ పొందొచ్చు. వీడియో చాలా లెందీ అయిపోతుంది. యూ గైస్ విల్ ఫీల్ సో బోర్డ్, అందుకే పార్ట్ 2 చేసాము. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.